హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హౌస్ ఆఫ్ 9. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక 9 మందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళని ఒక పెద్ద బంగ్లాలో పడేస్తారు. వాళ్ళతో గేమ్స్ ఆడిస్తారు. గెలిచిన వాళ్ళకి బహుమతి కూడా ఇస్తారు. అది కూడా ఒక పెద్ద అమౌంట్ అన్నమాట. కాకపోతే గెలిచిన వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు చనిపోతేనే. సో 9 మందిలో చివరిగా ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వాళ్ళే ఆ డబ్బుని గెలుచుకుంటారు. అంతేకాకుండా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సిటీలో చాలా మందిని కిడ్నాప్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగా అందరిని కిడ్నాప్ చేసి వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఇప్పుడే మెలకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు హీరోయిన్ కూడా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ లెగి చూస్తే చాలా మందిని వాళ్ళు కిడ్నాప్ చేసి వేరే వేరే గదుల్లో పడుకోబెట్టుంటారనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే నాకే మెలకు వచ్చింది కదా అని చెప్పేసి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ డోర్ కొడితే అక్కడ ఎవరు డోర్ తీరు. అదే సమయంలో కింద బేస్మెంట్ లోకి వెళ్ళి తప్పించుకుందాం ట్రై చేసి చూస్తే అక్కడ కూడా డోర్లన్నీ లాక్ వేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఇటుకలతో డైరెక్ట్ గా గోడలే కట్టేసి ఉంటాయి. సో దాంతో హీరోయిన్ కి భయం వేసి మొత్తానికి తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి పైకి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత తనకు అక్కడ ఎవరు కనిపించకపోవడంతో పానిక్ అటాక్ వచ్చేసి తాను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది. హీరోయిన్ ముందు ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన ఒక చర్చి ఫాదర్ అనమాట. బేసికల్ గా 9 మందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు కదా, అందులో ఈయన కూడా ఉన్నాడు. ఆయన హీరోయిన్ ని లేపుతాడు అనమాట. ఏంటమ్మా అంతా ఓకేనా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి మిగతా 8 మంది కనిపిస్తారు. అప్పుడు పైనుంచి స్పీకర్ లో సౌండ్ వస్తుంది. హాయ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పేసి. దాంతో అందరూ షాక్ అయిపోతారు. బేసికల్ గా బిగ్ బాస్ హౌస్ లో లాగా స్పీకర్ ఉంటుంది అనమాట. అందులో ఎవరో ఒక అతను మాట్లాడతాడు. అందులో అతను ఏమంటాడంటే ఇక్కడ మీరు మొత్తం 9 మంది ఉన్నారు. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మైకులు ఉన్నాయి. మీలో ఎవరైతే చివరి దాకా బతికుంటారో వాళ్ళకి 9 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పి అనడంతో అందరూ స్టన్ అయిపోతారు. 9 మందిలో బతికున్నారు అంటే అందరూ చచ్చిపోతారని చెప్పేసి మిగతా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు రీడ్ అని చెప్పేసి. అదే సమయంలో అక్కడున్న ఒక అతను గన్ను తీస్తాడు అనమాట. గన్ను తీసిన వెంటనే అందరికి భయం వేస్తుంది. ఎందుకంటే మీలో ఎవరైతే బతికుంటారో వాళ్ళకి 9 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వస్తుందని చెప్పి అన్నాడు కదా. ఒకవేళ వీడు గన్ను తీసుకుని అందరిని కాల్ చేస్తాడని చెప్పేసి భయం వేసి పక్కనే వాల్టర్ అని చెప్పేసి ఒక అతను నల్ల అతను ఉంటాడు. అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇతను ఏమంటాడంటే బాబు నేను గన్ను తీసినంత మాత్రాన దొంగను కాదు, నేను ఒక పోలీసుని, నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, అందుకనే గన్ను తీసానని చెప్పి అంటంతో ఆ వాల్టర్ అనేవాడికి పోలీస్ అని చెప్పి అంటంతో ఇంకా కోపం వేసి మీలాంటి వాళ్ళేరా, మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది, నా తమ్ముడు చేయని తప్పు కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు, టార్చర్ చేశారు, ఎందుకంటే వాడు ఒక నల్ల జాతుడు అని చెప్పేసి వాల్టర్ ఆ పోలీస్ ని భయంకరంగా తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కళ్ళజోడు పెట్టుకుని ఒక అతను వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ పోలీస్ అతనితో వాల్టర్ తో ఏమంటాడంటే చూడండి వాళ్ళకి కావాల్సింది కూడా మీరు గొడవ పట్టమే, ఇలా గొడవ పడి ఒకరినొకరు చంపుకుంటే చివరిగా ఎవరు మిగులుతారో వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారు. అలా కాకుండా మనందరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూద్దామని చెప్పడంతో వాళ్ళిద్దరు గొడవ పట్టడం ఆపేస్తారు. ఆ తర్వాత అన్ని వెతుకుతారు, వాళ్ళకేం కనిపించవు. అదే సమయంలో ఇలా కాదు, ప్రతి విండోని ప్రతి డోర్ ని గోడతో కట్టేశారు వాళ్ళు, అందుకని మనం ఏం చేద్దామంటే డైనింగ్ టేబుల్ తో మెయిన్ డోర్ పగల కొట్టేద్దాం అని చెప్పేసి డైనింగ్ టేబుల్ తీసుకెళ్లి మెయిన్ డోర్ కేసు కొడతారు. కానీ అక్కడ ఏమీ కాదనమాట. దాంతో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ డైనింగ్ టేబుల్ అక్కడే పెట్టేసి ఎక్కడన్నా మనం తప్పించుకోవడానికి దారి దొరుకుతుందని చెప్పేసి ప్రాపర్ గా వెతుకుతారు. కానీ ఒక్క చోట కూడా వీళ్ళు తప్పించుకొని పారిపోవడానికి అసలు ఆస్కారమే లేకుండా చేశారు. దాంతో వాళ్ళందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ 9 మందిలో క్లియర్ అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇక మనం ఎక్కడి నుంచి తప్పించుకునేది లేదు, సచ్చేది లేదని చెప్పేసి అక్కడ కొన్ని మందు బాటిల్స్ ఉంటాయి అనమాట. ఆ మందు తీసుకొని ప్రశాంతంగా మందు తాగుతూ ఉంటుంది. దాంతో మిగిలిన వాళ్ళకి కూడా బయటికి వెళ్లే దారి చూసి చిరాకు వచ్చేసి అందరూ వచ్చి ఒక చోట కూర్చుంటారు. ఆ తర్వాత పోలీస్ ఏమంటాడంటే మనందరం తప్పించుకునే మార్గం చూడండి, మీరు రిలాక్స్ అయిపోతే ఎలాగని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో వాల్టర్ ఏమంటాడంటే మనం ఒకరినొకరు చంపుకునేది లేదు, పెట్టేది లేదు, ప్రశాంతంగా అందరం కూర్చున్నాము, ఆ తర్వాత ఏదో ఒకటి తెలుస్తుందని చెప్పి అంటంతో అందరూ రిలాక్స్ అయిపోతారు. సడన్ గా కిచెన్ లోంచి సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి వెళ్లి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఫుడ్ ఉంటుంది. 9 బంగాళదుంపలు 9 చికెన్ ముక్కలు ఉంటాయి అనమాట. సరే అందరం ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ తెచ్చుకుంటారు. చర్చి ఫాదర్ ప్రేయర్ చేస్తాడు. దాంతో అందరూ కూర్చొని ఒక బంగాళదుంప ఒక చికెన్ ముక్క తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ 9 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. అందులో చర్చి ఫాదర్ ఒక అతను, పోలీస్ అతను, వాల్టరు, ఇంకా ముఖ్యంగా ఆ కళ్ళజోడు అతను, తనకు ఒక భార్య ఉంటుందన్నమాట. ఆవిడని కూడా కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అందులో మన కథలో హీరోయిన్ క్లియర్ అని ఒక అమ్మాయిని చెప్పాము ముందుగానే. ఇప్పుడు మ్యాక్స్ అని ఒక ఫ్యాషన్ డిజైనర్ చూపిస్తారు. అంతేకాకుండా షోనా అని చెప్పేసి ఒక యంగ్ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి రీసెంట్ గా జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది అనమాట. కాకపోతే ఆ అమ్మాయి పరోల్ మీద బయటకు వచ్చింది కదా, అందుకని ఆ అమ్మాయి కాలికి పోలీసులు వేసిన బ్యాండ్ ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి ఊరు దాటి వెళ్తే వాళ్ళకి అలారం అవుతుంది. ఆ అమ్మాయిని వచ్చి పట్టుకుంటారు. సో దాంతో వాల్టర్ ఏమంటాడంటే మొత్తానికి ఈ అమ్మాయి కోసమైనా సరే పోలీసులు వెతుక్కుంటూ వస్తారు, మనకేం కాదని చెప్పేసి అందరికీ ధైర్యం చెప్తాడు. దాంతో అందరూ సరే అని చెప్పేసి ప్రశాంతంగా ఫుడ్ తింటారు. అందరూ తింటూ
టైం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి పడుకోవాలన్నమాట. అక్కడ ఉందేమో 5 రూములు. సో దాంతో చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే 5 రూముల్లో 9 మంది పడుకోవాలని చెప్పేసి ఆయన చర్చి ఫాదర్ కదా ఆయన ఒక రూమ్ తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ కళ్ళజోడతను భార్య ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇంకా మిగిలింది 3 రూములు. 3 రూముల్లో 6 ఉండాలి. సో దాంతో హీరోయిన్ ఆ పోలీస్ అతను ఒక రూమ్ లోకి వెళ్తారు. ఆ తర్వాత మ్యాక్స్ అలాగే వాల్టర్ వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లోకి వెళ్తారు. క్లేర్ అలాగే షోనా వీళ్ళిద్దరు కలిసి ఇంకో రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరి రూమ్ లో వాళ్ళు సెటిల్ అవుతారు. అదే సమయంలో ఈ కళ్ళజోడు వాడున్నాడు కదా వాడు తన భార్యతో ఏమంటాడంటే మనం గెలిస్తే ఆ 9 కోట్లు మనకే వస్తాయి కదా అని చెప్పి అంటంతో తన భార్య ఏమంటుందంటే మీకేమైనా పిచ్చి పెట్టిందా, అందరూ చనిపోతే వస్తాయి ఆ డబ్బులు, మీరు అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి అని చెప్పేసి పడుకోమని చెప్పి అంటుంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఆ పోలీసు చక్కగా మాట్లాడుకుంటారు. వాళ్ళ జీవితంలో జరిగిన విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళిద్దరు ప్రశాంతంగా నిద్రపోతారు. సడన్ గా వాళ్ళ రూమ్ లోకి ఎవరో వచ్చేసి ఆ పోలీస్ అతని మీద అటాక్ చేస్తారు. కానీ అతను ముందుగానే అలర్ట్ అయిపోయి రివర్స్ లో వాళ్ళ మీద అటాక్ చేయడంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. దాంతో తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేస్తాడు. ఇలా కేకలు వేసిన తర్వాత పడుకున్న వాళ్ళందరూ పడుకుంటారా, వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు వాల్టర్ కూడా బయటకు వస్తాడు. ఈ పోలీస్ అతను ఏమంటాడంటే నువ్వేరా, నాకు తెలిసినంత వరకు నన్ను ఏదో ఒకటి చేయడానికి వచ్చావని చెప్పంటంతో వాల్టర్ ఏమంటాడంటే నాకేం సంబంధం అని నేను చెప్పంటూ ఉంటాడు. అదే సమయంలో చర్చి ఫాదర్ వచ్చేసి మీరు ఎందుకు ప్రశాంతంగా పడుకోండి, మీరు ఎందుకు టెన్షన్ పెడతారు, మీరు ఏదో కలగానే ఉంటారని చెప్పేసి ఆ పోలీస్ అతనికి సర్ది చెప్పి వీళ్ళందరినీ పడుకోమంటాడు. దాంతో అందరూ పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు దాన్ని అందరూ బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఎలా తప్పించుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా బయట సైరన్ సౌండ్ వస్తుంది అనమాట. అంటే పోలీసులు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తుంది. దాంతో అందరూ ఏమనుకుంటారంటే షోనా అనే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారని చెప్పేసి అందరూ డోర్ దగ్గరికి వెళ్ళి భయంకరంగా అరుస్తూ ఉంటారు. అయినా సరే అవతలి వాళ్ళకి వినపడదు అనమాట. దాంతో పోలీసు ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని కాలుస్తాడు. అలా కాల్చిన కొంత సమయానికి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోపల పేలిన గన్ను సౌండే బయటికి వినపడలేదంటే ఇక మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో పోలీసు తాళం ఇస్తాడు. ఎందుకంటే మందు బాటిల్ అందరూ తాగుతున్నారని చెప్పేసి దానికి తాళం వేస్తాడు అనమాట. ఆ తాళం ఇచ్చి అందరూ మందు తాగనని చెప్పి అంటాడు. దాంతో అందరూ మందు అవుతూ ఉంటారు. కొంతమంది బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ షోనా అనే అమ్మాయి కదా, ఆ అమ్మాయి పక్కన ఉన్న టేబుల్ కట్టర్ లో పాటలు పెడుతుంది అనమాట. దాంతో అందరూ మందు తాగి ఆ బాధలో డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ నుంచి మనం తప్పించుకోమని చెప్పేసి. ఈ గ్యాప్ లో ఆ కళ్ళజోడు వాడు ఏం చేస్తారంటే ఒక మందు బాటిల్ తీసుకొని నిదానంగా నడుచుకుంటూ తన రూమ్ లోకి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు మన కథలో హీరోయిన్ ఎదురు వస్తుంది. తనతో తప్పుగా ప్రవర్తిస్తాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మీకు పెళ్ళైంది కదండి, ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పంటంతో లేదండి ఏదో తెలియక టచ్ చేశారని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తాను తీసుకొచ్చిన బాటిల్ ని ఒక క్లాత్ లో వేసి పగల కొడతాడు. దాంట్లో ఒక షార్ప్ పీస్ ఒకటి వస్తుంది అనమాట. ఆ పీస్ ని పక్కన దాచిపెట్టి మిగతా మొక్కలన్నింటినీ బాత్రూమ్ ఫ్లష్ లో పెడతారు కదా నీళ్ళలో, ఆ నీళ్ళలో పెడతాడనమాట. పెట్టేసి మనోడు మళ్ళీ పైకి బయలుదేరతాడు. అదే సమయంలో మిగతా వాళ్ళందరూ బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే మత్తు ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ వాల్టరు అలాగే ఈ కళ్ళజోడు అతని భార్య మాత్రం ఇద్దరు బాగా మందు ఎక్కువేసి డాన్స్ చేస్తూ ఉంటారు. కొంచెం అడ్వాన్స్ గా మోతారనమాట. ఈ గ్యాప్ లో ఆ కళ్ళజోడు వాడు పైకి వస్తాడు. వచ్చిన తర్వాత వాల్టర్ ని భయంకరంగా తిడతాడు. ఏం చేస్తున్నాడు నా భార్యని అని చెప్పేసి తన మీద సీరియస్ అయిపోతాడు. కానీ వాల్టర్ ఏమంటాడంటే మేమేం కావాలని చేయట్లేదండి, సరదాగా డాన్స్ చేస్తున్నాం అని చెప్పేసి అంటంతో ఈ కళ్ళజోడు మాత్రం నమ్మడనమాట. దాంతో ఈ వాల్టర్ కి కళ్ళజోడతనికి గొడవ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ కళ్ళజోడతన భార్య మాత్రం ఎందుకు గొడవ పడుతున్నారు, ఇక్కడ తప్పేం జరిగిందని చెప్పేసి తన భర్తనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో అనుకోకుండా వాల్టరు ఈ కళ్ళజోడతన భార్యని నెట్టేస్తాడు. దాంతో తాను పైనుంచి కింద పడిపోయి చనిపోతుంది. అది చూసిన తర్వాత ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నా భార్యని చంపేస్తావు అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. కానీ వాల్టర్ మాత్రం నేను కావాలని చేయలేదు, ఏదో తెలియక అలా నెట్టేశానని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పోలీసు వచ్చేసి నాకు తెలుసురా నీ గురించి అని చెప్పేసి ఈ వాల్టర్ ని ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న రూమ్ లో పడేసి లాక్ వేసేస్తాడు. దాంతో వాల్టర్ ఏమో నేనేం కావాలని చేయలేదని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ కళ్ళజోడతన భార్య దగ్గరకు వచ్చేసి ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే నీ భార్య చనిపోయిందని చెప్పేసి తనని తీసుకెళ్లి బేస్మెంట్ లో పడుకోబెట్టి తన మీద గుడ్డ కప్పుతారు. ఆ తర్వాత అందరూ బాధపడతారు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ కళ్ళజోడు వాడు మాత్రం మిర్రర్ దగ్గరికి వెళ్లి తన భార్య లిప్స్టిక్ పూసుకొని ఇప్పుడు దాకా నువ్వు ఉన్నావని చెప్పి ఆగాను కానీ ఇక మీదట నన్ను ఆపేవాడు ఎవడు లేడు, అందరినీ ప్రశాంతంగా చంపేసుకుంటానని చెప్పేసి అద్దాన్ని ముద్దు పెట్టుకుని నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే అందరికి ఫుడ్ వస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఫుడ్ కొంచెం తక్కువగా వస్తుంది. దాంతో ఏమనుకుంటారంటే సరే ఉన్నదాన్ని అందరికి పంచుకుందాం అని చెప్పేసి పంచుకుంటారు. కాకపోతే అందరూ ఏమంటారంటే ఆ పోలీస్ ఆయనతో లోపల ఉన్న వాల్టర్ కూడా ఫుడ్ ఇవ్వాలని చెప్పి అంటంతో వాడు మంచుడు కాదని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అందరూ ఏమంటారంటే తను కావాలని చేయలేదన్నాడు కదా, దయచేసి వెళ్ళి కొంచెం ఫుడ్ పెట్టనని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి వెళ్ళి హాఫ్ బంగాళదుంప పెడతారు అనమాట. దాంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే చూడండి అతను కొంచెం ఆకలి ఎక్కువ అండి, అతనికి ఎంత వాటా అయితే వస్తుందో నేను ఇస్తానని చెప్పేసి వెళ్ళి ఆ డోర్ లాక్ కి అడ్డు పెట్టిన రాడ్ తీసేసి అతనికి ఫుడ్ ఇస్తాడు. దాంతో ఈ వాల్టర్ కోపం వచ్చేస్తుంది అనమాట పోలీస్ మీద. వీడు కావాలని చెప్పి తక్కువ ఫుడ్ ఇచ్చాడు
వచ్చాడని చెప్పేసి అదే రాడ్ తీసుకొని ఆ పోలీస్ నెత్తి మీద బలంగా కొడుతూనే ఉంటాడు. అది కూడా అతి భయంకరంగా కొడతాడనమాట. దాంతో ఆ పోలీస్ అక్కడే ఆల్మోస్ట్ చనిపోయే రేంజ్కి వెళ్తాడు. ఆ తర్వాత వాల్టర్కి ఏంటంటే అప్పుడు స్పృహలోకి వస్తాడనమాట. ఇప్పుడు దాకా కోపంలో తనని చంపే రేంజ్కి వెళ్ళిపోయానని చెప్పేసి మళ్ళీ భయం వేసి లోపలికి వెళ్తాడు. మరోవైపు చర్చి ఫాదర్ పోలీస్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పోలీస్ ఏమంటాడంటే, సార్ నేను చనిపోతానండి, ఆ విషయం నాకు బాగా తెలుసు, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరే కాపాడాలని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ చర్చి ఫాదర్ కి ఇస్తాడు. ఆ తర్వాత కొంత సమయానికి తను చనిపోతాడు. దాంతో అందరూ ఏం చేస్తారంటే ఆ పోలీస్ అతను డెడ్ బాడీని తీసుకెళ్లి బేస్మెంట్ లో పడుకోబెడతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ళందరికీ ఫుడ్ వస్తుంది అనమాట. కాకపోతే ఈసారి బాగా ఫుడ్ వస్తుంది, ఎందుకంటే ఇద్దరు చనిపోయారు కదా. దాంతో అందరూ ఎవరు ఫుడ్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ కలజోడు అతను ఏం చేస్తాడంటే, పాపం లోపల వాల్టర్ ఉంది కదా, తన ఫుడ్ నేను తీసుకెళ్లిస్తానని చెప్పేసి ఆ ఫుడ్ తీసుకుని డైరెక్ట్ గా వాల్టర్ దగ్గరికి వెళ్ళి, చూడు నువ్వు నా భార్యని కావాలని చంపలేదు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి తనకి ఫుడ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఈ చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే, పాపం లోపల వాల్టర్ గడు తిన్నాడో లేదో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే మనోడు ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. అది కూడా మ్యాక్స్ అని ఒక మోడల్ ఉంది కదా, తన స్కార్ఫ్ తో ఊరేసుకొని చచ్చిపోయి ఉంటాడు. అది చూసిన తర్వాత భయంకరంగా అరుస్తారు. అక్కడికి మ్యాక్స్ వస్తాడనమాట. ఏంటయ్యా నువ్వు చేసిన పని అని చెప్పేసి అరిస్తే, సార్ నాకేం తెలుసండి, నాకు తెలిసినంత వరకు ఈ కలజోడు వాడే ఏదో చేసి ఉంటాడు, తన భార్యని చంపాడని చెప్పేసి మనోడు ఎప్పటి నుంచో అంటున్నాడు నేను చంపుతానని, ఈడీ చేసి ఉంటాడని చెప్పి అంటంతో అప్పుడు ఆ కలజోడు అతను ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడికి ఫుడ్ ఇవ్వడానికి నేనే వచ్చింది, వాడు నా భార్యని తెలియక చంపాడనే విషయం నాకు తెలుసయ్యా, అయినా నేను ఎందుకు చంపుతానని చెప్పేసి మళ్ళీ మ్యాక్స్ వైపు ఆ కథను తిప్పేస్తాడు. దాంతో మ్యాక్స్ ఏమో నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. అదే సమయంలో చర్చి ఫాదర్ ఏమంటాడంటే, దయచేసి మీ గొడవలు ఆపుతారని చెప్పేసి ఆ వాల్టర్ శవాన్ని తీసుకొని కింద బేస్మెంట్ లో పెడతారు. మరోవైపు ఈ కజోడు అతను ప్రైజ్ మనీ నాకే అని చెప్పేసి అద్దం ముందుకు వచ్చేసి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు. మరోవైపు షోనా ఆ తర్వాత క్లేర్ వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటారనమాట. షోనా ఏంటంటే క్లేర్ కి సంబంధించిన వస్తువులను తీస్తూ ఉంటుంది. తను ఎప్పటి నుంచో వార్నింగ్ ఇస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత, కాకపోతే ఆ షోనా మాత్రం పట్టించుకోకుండా సామాన్లను తీస్తూ ఉండటం వల్ల క్లేర్ కోపం వచ్చేసి తనతో గొడవ పడుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ మందు బాటిల్ ఓపెన్ చేసే ఓపెనర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఆ షోనా గొంతులో గుచ్చేస్తుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే ఏమి అర్థం కాక బాధపడుకుంటూ వచ్చేసి సింక్ దగ్గర తన మొహం కడుక్కుంటూ ఉంటుంది అనమాట. అక్కడికి ఈ కళ్ళజోడు వాడు వచ్చేసి పక్కన ఉన్న లైట్ ని పీకేసి ఆ ఎలక్ట్రిక్ వైర్లు ఆ లైట్ సహా నీళ్ళలో పడేలా చేస్తాడు. దాంతో హీరోయిన్ ఆ నీళ్ళలో చేపెడుతుంది అనమాట. ఆ నీళ్ళలో చేపెట్టడం వల్ల తనకి షాక్ కొట్టి హీరోయిన్ అక్కడే చనిపోతుంది. కానీ ఈ కళ్ళజోడు వాడు మాత్రం ఏమి తీరిన అమాయకులాగా అలా బయటకు వస్తాడు. కట్ చేస్తే మరోవైపు మ్యాక్స్ ని చూపిస్తారు. తానేంటంటే ఫుడ్ మొత్తాన్ని తానే తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుని మెల్లగా బతికేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడికి వచ్చిన చర్చి ఫాదర్ ఏమంటాడంటే, ఇలా చేయడం తప్పు, ఇది చాలా దారుణమైన పని అని చెప్పేసి గన్ను తీసుకుని బెదిరిస్తాడు. ఎందుకంటే లోపల ఉన్న ప్రతి ఒక్కడు రోజు గడిచే కొంది ఒక్కొక్కడు ఒక క్రూర మృగంలా మారుతున్నారని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది. అందుకనే గన్ను తీసి బెదిరిస్తాడు. దాంతో మ్యాక్స్ కూడా సరే అని చెప్పేసి ఫుడ్ తీసుకోకుండా మెల్లగా బయటకు వస్తున్నప్పుడు సడన్ గా పక్క రూమ్ లో షోనా చనిపోయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి పక్కన క్లేర్ కూర్చొని ఉంటుంది. ఈ గ్యాప్ లో మ్యాక్స్ అక్కడ నుంచి పారిపోతాడు. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే, ఆ షోనా అనే అమ్మాయి నా మీద అటాక్ చేయడానికి వచ్చింది, తన నుంచి తనను కాపాడుకోవడానికి ఇలా చేశానని చెప్పడంతో చర్చి ఫాదర్ ఏం చేశారంటే, సరే నువ్వు రా అని చెప్పేసి క్లేర్ ని వేరే రూమ్ లో తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా బాత్రూమ్ లో హీరోయిన్ చనిపోయి కనిపిస్తుంది అనమాట. దాంతో చర్చి ఫాదర్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో క్లేర్ అక్కడ నుంచి పారిపోతుంది. అదే సమయంలో చర్చి ఫాదర్ కూడా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి ఆ కళ్ళజోడు వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత నవ్వుతూ ఉంటాడు. దాంతో ఈ చర్చి ఫాదర్ కి అర్థమైపోతుంది వీడే మన కథలో హీరోయిన్ ని ఏదో ఒకటి చేసి ఉంటాడని చెప్పేసి. దాంతో ఈ ఫాదర్ కి కోపం వచ్చేసి ఆ కళ్ళజోడు తనకు గన్ను గురిపెట్టి నువ్వు ఏం చేసావు చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆ కళ్ళజోడు వాడు మాత్రం నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నువ్వు చర్చి ఫాదర్ అని చెప్పేసి డాన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో ఈయన కోపం వచ్చేసి వీడి వల్ల అందరికీ ప్రమాదం అని చెప్పేసి గన్ను కాలుస్తాడు. ఆ బుల్లెట్ కాస్త వెళ్లి పొట్టలో దిగబడుతుంది. దాంతో మనోడు అక్కడే కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ కి మెలకు వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఇందాక చనిపోలేదు, తను షాక్ కొట్టి దిమ్మ తిరిగిపోయి అక్కడే పడిపోయింది అనమాట. హీరోయిన్ మెలకు వచ్చేసి బయటకు వచ్చి చూస్తే చర్చి ఫాదర్ చేతిలో గన్ను ఉంటుంది. ఈ చర్చి ఫాదర్ అందరిని చంపుతున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వేరే రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అనుకోకుండా బాత్రూమ్ లో కాల్ జారి కింద పడుతుంది. ఫ్లష్ ట్యాంకర్ ఉంటుంది కదా, దాని మీద చేసిన తర్వాత అందులో ఉన్న గాజు ముక్కలన్నీ కనిపిస్తాయి. సో దాంతో హీరోయిన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది ఈ కళ్ళజోడు వాడే మొత్తానికి అందరిని చంపుతున్నాడు, వాడే ఈ అద్దం ముక్కలు పెట్టుకున్నాడు అని చెప్పేసి అక్కడున్న ఒక గాజు ముక్కను సేఫ్టీగా తీసుకొని తాను మెల్లగా అక్కడ నుంచి బయటకు వస్తుంది. కట్ చేస్తే మరోవైపు క్లేర్ ఉంది కదా, తానేంటంటే మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకు కూడా ఫుడ్ కావాలని చెప్పి అంటంతో ఆ మ్యాక్స్ గడు ఏమంటాడంటే, సరే నేను నీకు ఫుడ్ ఇస్తా గానీ నువ్వు నాకు కావాల్సింది ఇస్తావు అని చెప్పి అంటంతో ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అదే సమయంలో మ్యాక్స్ ఏం చేస్తాడంటే మెల్లగా బిల్డప్ తీస్తాడు అనమాట. విప్పదీసి నేను చంపితేనే నాకు ఫుడ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి మెడకేసి ఆ అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి చర్చ్ ఫాదర్ వచ్చేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టని చెప్పి అంటూ ఉంటాడు.
ఉంటాడు. కానీ ఆ మ్యాక్స్ గడ్ మాత్రం నువ్వు చర్చి ఫాదర్ కదా, నువ్వు ఎవరిని కాలవకూడదు, నన్ను కూడా కాలవు అని చెప్పడంతో ఈయన కోపం వచ్చేసి గన్ను తీసుకుని మ్యాక్స్ గడ్ని కాల్ చేస్తాడు. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఈ చర్చి ఫాదర్ కూడా బాధపడుతూ ఉంటాడు, నేనేంటి మనుషులు చంపుతున్నానని చెప్పేసి. అదే సమయంలో ఆ కలజోడు వాడను కదా, వాడు వెనకాల నుంచి వచ్చేసి ఒక గాజు మొక్క తీసుకొని చర్చి ఫాదర్ ని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న గన్ను తీసుకొని పక్కనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న క్లేర్ ని కాల్చి చంపేస్తాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ చనిపోతారు, ఒక్క కలజోడు అతను, ఆ తర్వాత హీరోయిన్ తప్ప. మరోవైపు ఈ కలజోడు వాడు ఏంటంటే నేనే గెలిచానని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బాత్రూమ్ లో మన కథలో హీరోయిన్ కాల్ జారి కింద పడుతుంది. దాంతో సౌండ్ వస్తుంది. అప్పుడు ఇటుకు అర్థం అవుతుంది ఎవరో బతుకున్నారు అని చెప్పేసి. దాంతో పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కూడా ఆ గాజు మొక్క తీసుకొని పారిపోతూ ఉంటుంది. అలా పారిపోయేటప్పుడు సౌండ్ రావడం వల్ల ఆ కళ్ళజోడు వాడు కూడా చూస్తాడు అనమాట. చూసిన తర్వాత పైన హీరోయిన్ ని లాక్ చేస్తాడు. నిన్ను చంపేస్తే నాకు 9 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి హీరోయిన్ ని పట్టుకోపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడిని పట్టుకొని నెట్టేస్తుంది. అదే సమయంలో వాడు కూడా హీరోయిన్ పట్టుకుంటాడు. పైన నుంచి ఇద్దరు కింద పడిపోతారు డైనింగ్ టేబుల్ మీద. కిందేమో కళ్ళజోడు వాడు పడిపోతాడు. వాడి మీద మన కథలో హీరోయిన్ పడుతుంది. ఆ పడేటప్పుడు తన చేతిలో ఉన్న ఆ గాజు మొక్క ఏదైతే ఉందో అది మనోడికి బలంగా గుచ్చుకుంటుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఇంకా చివరిగా మిగిలింది మన కథలో హీరోయిన్. సో గెలిచింది కూడా మన కథలో హీరోయిన్. కరెక్ట్ గా అదే సమయంలో డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. హీరోయిన్ కి ఆనందం వేస్తుంది, ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే 9 కోట్ల రూపాయల డబ్బులున్న బ్యాగ్ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకుని కొంచెం ముందుకెళ్తే వెనకాల డోర్ క్లోజ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ ఈ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్తుంది తప్పితే తానైతే బయటకు వెళ్ళలేదు. అంతేకాకుండా హీరోయిన్ లాగే బ్యాగులు పట్టుకొని కొంతమంది అక్కడ కూర్చొని ఉంటారు. సో వాళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సో వీళ్ళతో కూడా హీరోయిన్ గేమ్ ఆడాలని చెప్పేసి ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా లాస్ట్ లో ట్విస్ట్ కనుక నచ్చితే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పడుతుంది. బట్ నా టైం కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఒక లైక్, షేర్, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంతే, అంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. కాబట్టి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. బాయ్.